ఫిబ్రవరి 2026 17వ తారీఖున అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. అందులోనూ మాఘ అమావాస్య తిథి మరింత శక్తివంతమైనదిగా పండితులు చెబుతారు. ఇక మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ మాఘమాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని కూడా చెబుతారు. మాఘము అంటే సకల పాపాలు పోగొట్టే మాసమని అర్థం. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథి రోజున సకల పాపాలు తొలగిపోవాలంటే సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాఘ అమావాస్య రోజు సూర్యుడికి పాటించే కొన్ని నియమాల వల్ల పితృదోషాలు మరియు పితృశాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పితృదీపం లేదా ఆదిత్య దీపం ఎలా వెలిగించాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాలలో అమావాస్య తిథి పితృదీపారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు, దాన ధర్మాలకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, తద్వారా తర్వాతి తరాల కుటుంబాలలో సుఖ సంతోషాలు కలుగుతాయని ఒక నమ్మకం. అమావాస్య రోజు దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా విశ్వాసం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2026 17వ తేదీ